హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీకు ఒకటి చెప్దాం అనుకున్నామంటే అదేంటంటే, శత్రువులు ఎక్కడి నుంచో రారండి, మన కుటుంబం నుంచే, మన కుటుంబంలోనే ఉన్నారు శత్రువులు. ఎందుకంటే మనం హ్యాపీగా ఉన్నాము అని అంటే వాళ్ళు ఓర్వలేరు. ఫస్ట్ నెంబర్ వన్ అటు కానీ, అంటే భార్య తరపు కానీ భర్త తరపు కానీ ఓర్వలేరు. సంతోషంగా ఉన్నారా వీళ్ళు ఎందుకు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండకూడదు, ఓర్వలేరు వాళ్ళు. ఆదివారం అంటే నేను ఒక స్టోరీ చూశాను. ఏంటంటే ఒక ఆదివారం అంట వాళ్ళు పీకల వరకు తిన్నారు. ఇక్కడ వేలు పడితే టచ్ అవుతుంది, అంత పీకల వరకు తిన్నారంట. తిని వాళ్ళకి ఇంకా అరగాలంటే ఏం చేయాలి? సీరియల్స్ ఉండవు, సినిమాలు ఉండవు, ఏముండవు. వాళ్ళు అరగాలి. అవి తిన్నది అరగాలంటే, పందిలా తిన్నది అరగాలంటే ఏం చేయాలి? ఇంకొకరిని గెలకాలి. గెలికితే ఏం చేస్తారు వాళ్ళు? గెలకడం కూడా ఎట్లా చేశారు కదా ఈ స్టోరీలో. జస్ట్ ఫోన్ చేసి ఎలా ఉన్నావు, ఎవరికో ఎక్స్ వైలు, వాళ్ళ పేర్లు గుర్తులేవండి. స్టోరీ చూశాను యూట్యూబ్లో. సరే ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి అని అడిగి, బాగానే ఉన్నాను. మనమే అనుకుంటాం, జనరల్గా అందరూ ఏమనుకుంటారు, మామూలుగా కాల్ చేశారులే అని అనుకుంటారు. ఈవెన్ ఎవరైనా అంతే, సినిమాలోనే కాదు, రియల్గా కూడా అంతే కదా. మామూలుగా కాల్ చేశారనుకోని ఆవిడ ఫోన్ ఎత్తింది. ఇంకా ఎత్తి ఈవెన ట్రిగర్ చేసి ఫోన్ పెట్టి పడేసింది. అసలు ఏం జరిగింది, ఈవిడ ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం జరిగింది అనే లోపల ఇట్లా జస్ట్ ఇట్లా ట్రిగర్ చేసేసి ఫోన్ పెట్టి పడేశారు. మనం ఏం చేస్తాం యాక్చువల్గా, ఎవరైనా కానీ సీరియల్లో కానీ సినిమాలో కానీ రియల్గా కానీ మనం ఏం చేస్తాము, వాట్సాప్ ఉంటుంది, యాప్ వాట్సాప్కి కాల్ చేసి వాళ్ళు మామూలుగా ఫస్ట్ మనం రీకాల్ చేసినప్పుడు వాళ్ళు ఎత్తిన తర్వాత ఎత్తకపోయేసరికి మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా కోపంలో ట్రిగర్ చేసిన తర్వాత కోపం ఎవరికైనా వస్తుంది. కడుపు కనందిన వాడికి కోపం వస్తుంది. ఫోన్ ఇంకా మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా వాట్సాప్కి ఫోన్ చేసి వాయిస్ మెసేజ్ పెడతాం. వాళ్ళెంత తెలియగలవాళ్ళు తెలుసా? అమ్మో, వాళ్ళ ఆస్కార్ అవార్డులు ఇవ్వాలమ్మా తల్ల, మామూలు ఆస్కార్ అవార్డులు కాదు. వీళ్ళేం చేశారు, వీవిడెళ్ళి ఇంకొకళ్ళకి చెప్పి ఇంకొకళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పారట. ఆ పేరెంట్స్ ఏం చేశారు, అమ్మో వామ్మో వాయో నా పిల్లలు ఇట్లా అంటున్నారే అట్లా. అసలు జరిగిన మ్యాటర్ కనుక్కోవాలి, మ్యాటర్ తెలుసుకోరు. వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేయడం. ఫస్ట్ జనాల్లో ఉన్న వెర్రితనం ఏంటి అంటే, ఎవరు పక్కోడు చెప్పింది వింటాం కన్నా అటు ఇటు కనుక్కొని క్లారిటీ తీసుకొని ఎవరిది తప్పో వాళ్ళని మాటలు తిట్టాలి, లేదా అదుపులో పెట్టుకోవాలి. ఎవడో చెప్తే గోడిసి గొట్టంగాడు ఎవడు చెప్తే వాళ్ళ మాటలు వినేసి, ఏంటది మాటలు వింటాం తప్పు అనట్లేదు, క్లారిటీ తీసుకో. ఫస్ట్ ఎవరు తప్పు, నువ్వెందుకు ఫోన్ చేశావు, నీకేం అవసరం, నువ్వు చేసావా, యువతలోళ్ళు చేశారా, నువ్వెందుకు చేశావు, నీకేం అవసరము అని ఫస్ట్ వాళ్ళ నుంచి ఎంక్వైరీ చేయాలి. కానీ ఎవరు అంటే ఆ సాక్ష్యం ఇప్పుడు ట్రిగర్ చేసిన వాళ్ళు ఏం చేశారు, మన దగ్గర ఏది ఉండదు, ఎవిడెన్స్ ఏమి ఉండదు. మనం చేసిన వాయిస్ మెసేజెస్ ఎవిడెన్స్ దొరుకుతాయి, కానీ వాళ్ళు ట్రిగర్ చేసిన మెసేజెస్ మన దగ్గర ఉండవు. మనం ఏం చేస్తాం, మామూలుగా అనుకుంటాం, కానీ ఇట్లా ట్రిగర్ చేసి వస్తున్న వాడిని మనం ఏం చేయలేం కదా. మన ప్రతిదీ వాళ్ళు ముందే ట్రిగర్ చేస్తారని మనం ముందే తెలుసుంటే కాల్ పెట్టేవాళ్ళు, అవునా కాదు? సో ట్రిగర్ చేసిన వాళ్ళు పరిమాణోళ్ళు, వాడు ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు. నాకు నిజంగా స్టోరీ చూస్తే నిజంగా మనిషి లైఫ్లో జరిగినట్టే అనిపించింది. నిజంగా అట్లాంటి వాళ్ళు ఉంటే కనుక సర్వనాశనం అవుతారని ఆ దేవుడిని కోరుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే, మనలో మన శత్రువులు ఉన్నారు, రక్త సంబంధికులే శత్రువులు ఉన్నారు. అయితే నా తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ భార్య తరపు కానీ భర్త తరపు కానీ ఉన్నారు. కాస్త కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి, అర్థమైందా? రక్త సంబంధికుని నమ్మద్దు, వాళ్ళంతా వరస్ట్ వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు.